హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్ట్యూడి తర్మ. ఈరోజు మనం సొగస్ట్యూడి తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీరామ్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో మేడం. ఈరోజు మనం పట్టు అండ్ ఫ్యాన్సీ 2 వెరైటీస్లో ఉన్న ఆల్ వెరైటీస్ చూద్దాము. ఫస్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? కనకదార పట్టు లైట్ వెయిట్ పట్టు శారీ. పట్టు శారీస్. శారీ మొత్తం కూడా మనకి కొంచెం ఎల్లో కలర్ షేడ్ లోనే మనకి పర్పుల్ కలర్ మిక్స్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి కొంచెం చంద్రకాంత కలర్ ఏదైతే కనిపిస్తుందో ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారనమాట. అంటే కాంట్రాస్ట్ లుక్ ఉండే విధంగా. ఇక్కడంతా కూడా మనకి బ్రైట్ జరీ కాకుండా యాంటిక్ జరీ యూస్ చేశారు. యాంటిక్ జరీ ఒక లేయర్ లాగా బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసుకుని చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్ ని మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఫామ్ చేశారు. 2 సైడ్స్ లో ఎడ్జెస్ చూసినట్లయితే ఇక్కడంతా కూడా మనకి కొంచెం జిగ్జాగ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత మనకి మ్యాంగో డిజైన్ కూడా ఉంటుంది. ఈ సారీకి అంటే పళ్ళు పార్ట్లో 2 సైడ్స్ కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. పైన బోర్డర్ కింద బోర్డర్ మనకి ఒకటే టైప్లో ఇచ్చారండి. అది కూడా ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 10 ఇంచెస్ బోర్డర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. పైన పార్ట్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్ స్టైల్ లుక్లో మనకి ఒక జరీ లేయర్ ఇచ్చేసారు. ఆ తర్వాత కింద పార్ట్ అంతా కూడా పళ్ళులో ఏ కలర్ అయితే తీసుకున్నారో కొంచెం చంద్రకాంత కలర్ కాంబినేషన్, ఆ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి దానిపైన మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది యాడ్ చేశారు. ఈ లెంతీ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఎల్లో కలర్ ఉంటుంది. ఎల్లో కలర్లోనే రెడ్ కలర్ కాంబినేషన్తో లైన్స్ లాగా ఇచ్చారు. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఎల్లో షేడ్ ఉంటుంది. ఫ్లవర్స్ మాత్రం 2 to 3 కలర్స్ తీసుకున్నారు. బ్లూ కలర్ ఇచ్చేసి దాని చుట్టూ అంతా కూడా పింక్ కలర్, ఇక్కడ వచ్చేసరికి చాక్లెట్ కలర్ తీసుకుని దాని చుట్టూ పింక్ కలర్ ఇచ్చారు. చిన్న చిన్న ఫ్లవర్స్ మనకి పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్ ఇచ్చారు. మొత్తం శారీ అంతా కూడా కట్ వర్క్ స్టైల్లో ఉంటుంది. శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఒక జరీ లేయర్ ఇచ్చారనమాట. ఇది బ్రైడల్ కలెక్షన్. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్రోకెట్ వస్తుందండి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి డార్క్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. అంటే మనకి ఆల్మోస్ట్ గ్రేప్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. దానిపైన చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో 2 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ బ్లౌజ్ పార్ట్లో కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ మనకి 13,520 రూపీస్ అండి. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ అండి ఇది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ అంటే డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయా? ఆఫర్స్ ఉందండి మనకి. ఎంత వరకు ఇస్తున్నారు? 10 నుంచి 50 దాకా అన్నట్టు. అంటే అప్ టు 50% డిస్కౌంట్. ఓకే, ఆల్ వెరైటీస్ పై. ఆల్ వెరైటీస్ మీద. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఓకే మేడం. అవంతిక పట్టు అండి ఇది. అవంతిక పట్టు పింక్ కలర్. పింక్ కలర్ పళ్ళు చూసినట్లయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్ శారీకి ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. పళ్ళు పైన అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా ఎడ్జెస్ లో 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే కనుక ఒక డిఫరెంట్ షేప్ లో ఉన్నటువంటి ఫ్లవర్ ఇచ్చారు. 2 సైడ్స్ మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. 1 సైడ్ వచ్చేసరికి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది బోర్డర్. ఇంకొక సైడ్ చూసినట్లయితే కనుక ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ లో తీసుకున్నారు. శారీ మొత్తం పింక్ కలర్ ఉంటుంది. అంటే మనకి బోర్డర్స్ వచ్చేసి పళ్ళు కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. ఎల్లో కలర్ కాంబినేషన్ మొత్తం కూడా హెవీగా ఉండే విధంగా 6 to 7 ఇంచెస్ బోర్డర్ తీసుకుని మిడిల్ పార్ట్లో మనకి కట్ వర్క్ స్టైల్లో లీఫ్ వర్క్ని యాడ్ చేశారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ చూసినట్లయితే కనుక లీఫ్ వర్క్ మొత్తం కూడా ఎల్లో కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే సారీ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్తో చిన్న చిన్న బుటీస్, అది కూడా మ్యాంగో బుటీస్ ఇచ్చారు. మధ్యలో వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్లో ఉండే విధంగా ఒక డిఫరెంట్ షేప్లో ఉన్నటువంటి ఫ్లవర్ తీసుకుని దాని లోపల యాంటిక్ జరీ కూడా యాడ్ చేశారు. సారీ మొత్తం కూడా గా డిజైన్ చేశారు. అంటే మిడిల్ పార్ట్ లో ఏంటంటే బుటీస్ లో మాత్రమే మనకి జరీ అనేది యూజ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో లైన్స్ కూడా ఇచ్చారనమాట. సన్నటి లైన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ వస్తుందండి. ఎల్లో కలర్ పళ్ళు కలర్ అండ్ బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. దీనిపైన డిజైన్ కూడా ఇంతకు ముందు మనం సారీ మిడిల్ పార్ట్ లో చిన్న చిన్న మ్యాంగోస్ చూసాం కదా, సేమ్ మ్యాంగోస్ డిజైన్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. సారీలో ఏదైతే బోర్డర్ ఉంటుందో సేమ్ బోర్డర్ మనకి 2 సైడ్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 4,275 రూపీస్ అండి. 4,275 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వల్కలం పట్టు అండి, లైట్ వెయిట్. వల్కలం పట్టు బ్లూ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ కల్నేతో ఉంటుంది అనమాట. పళ్ళు పార్ట్ మాత్రమే 2 కలర్స్ కాంబినేషన్ అనేది ఈ బోర్డర్ లో కనిపిస్తుంది. ఇక్కడ మిడిల్ పార్ట్ చూసినట్లయితే బాక్సెస్ మోడల్, ఒక దాంట్లో వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్, ఇంకొక దాంట్లో వచ్చేసరికి 4 petals తో ఒక చిన్న బుటీ స్టైల్లో డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో చూసినట్లయితే ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్స్, మనకి 2 లైన్స్ తీసుకుని ఈ 2 లైన్స్ మధ్యలో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ కూడా యాడ్ చేశారు. ఇది 1 మీటర్ పళ్ళు అంతా కూడా కవర్ అవుతుంది. బోర్డర్స్ చూసిన
చూసినట్లయితే 3 కలర్స్ వేరియేషన్. పైన వచ్చేసరికి కల్నీతా బ్యాక్గ్రౌండ్ తో ఉంటుంది, పళ్ళు కలర్ కాంబినేషన్. ఇక్కడ బ్లూ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్. తర్వాత వచ్చేసరికి మనకి 2 సైడ్స్ పళ్ళులో ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్ ఇచ్చేసి మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చారని చెప్పుకున్నాం కదా. సో ఆ డిజైన్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. అంటే ఈ 3 కలర్స్ వేరియేషన్ ఉన్నటువంటి బోర్డర్ ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి వేవీ టైప్ ఆఫ్ లైన్స్, అది కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. తర్వాత ఒక దాంట్లో మ్యాంగో వచ్చేసరికి గోల్డ్ కలర్, 2 లైన్స్ వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్, మళ్ళీ అగైన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ని కంటిన్యూ చేశారనమాట. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. కలర్ కూడా మంచి కలర్ ఇచ్చారనమాట, కలర్ఫుల్ గా ఉంది. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది, కల్నేత, పళ్ళు కలర్. టోటల్ గా మనకి ప్లెయిన్. అలాగే సారీలో ఏదైతే 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చారో 3 కలర్స్ కాంబినేషన్ తో సేమ్ బోర్డర్ ని ఇక్కడ కూడా ఇచ్చేసారు. ఈ సారీ కాస్ట్ 2150 రూపీస్ అండి. 2150 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి అప్ టు 50% డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంది. అతి కొద్ది రోజులు మాత్రమే. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. మెలోడియా షిఫాన్ అండి ఇది. మెలోడియా షిఫాన్ లంగావోని స్టైల్ అండి ఇది. ఓకే, ఇది లంగావోని స్టైల్లో ఉంది అండి ఈ సారీ మొత్తం కూడా. ఇక్కడ ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనేది యాడ్ చేశారు. ఇదంతా కూడా మనకి కొంచెం రింకిల్ టైప్లోనే లేస్ టైప్లో వర్క్ చేశారనమాట. ఆ ఫ్యాబ్రిక్ని మనకి 2.5 మీటర్స్, అది కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్. శారీకి మెయిన్ బోర్డర్స్ చూద్దాము. 3 సైడ్స్ కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. పైన వచ్చేసరికి పింక్ కలర్ గోల్డ్ వర్క్ 2 సైడ్స్. తర్వాత మనకి బ్లాక్ అండ్ డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్, అది వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. ఆ తర్వాత షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ పైన పిటాయి వర్క్ అండ్ కుందన్ వర్క్ తో ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత ఏ ఫ్యాబ్రిక్ ఏ డిజైన్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన కింద ఏదైతే మనం 3 సైడ్స్ బోర్డర్ చూసామో ఆ బోర్డర్ కంటిన్యూ చేస్తూనే మనకి మ్యాంగో డిజైన్తో ఉన్నటువంటి క్రీపర్స్ని ఇక్కడ చాలా హెవీగా ఒక బోర్డర్ స్టైల్ లుక్ తీసుకొచ్చారు. ఆ తర్వాత అంతా కూడా ఒక క్రీపర్ పై వరకు వచ్చే విధంగా, అంటే స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా మనకి హాఫ్ పార్ట్ కవర్ చేశారు. దీనిలో కూడా అక్కడక్కడ మనకి డిఫరెంట్ షేప్స్లో ఉన్నటువంటి కుందన్స్, ఇక్కడ రౌండ్ కుందన్, ఇక్కడ వచ్చేసి బాదం షేప్లో ఉన్న కుందన్స్, ఇట్లా మనకి డిఫరెంట్గా డిజైన్ చేశారనమాట కుందన్ వర్క్స్తో. మొత్తం ఇదంతా కూడా మనకి మిగిలిన శారీ అంతా కూడా ఈ స్కర్ట్ బోర్డర్ టైప్లో ఆల్ ఓవర్ కంటిన్యూ అవుతుంది ఫుల్. దీనికి బ్లౌజ్ దీనికి సిల్వర్ బ్లౌజ్ ఇస్తానండి, సిల్వర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్. బోర్డర్ మాత్రం శారీలో ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 1840 రూపీస్ అండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1840 రూపీస్కి అవైలబిలిటీ. ఇక్కత్ సీకో సారీస్ అండి ఇది. మస్టర్డ్ ఎల్లో పళ్ళు బ్యాక్గ్రౌండ్, అలాగే శారీ మెయిన్ కలర్ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక ఇక్కడ పళ్ళులో మనకి వేరే కలర్ థ్రెడ్ అనేది ఎక్కడ యూస్ చేయకుండా ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే మొత్తం కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ చూసినట్లయితే కనుక మధ్యలో బాక్సెస్ మోడల్ ఉంటుంది, జిగ్జాగ్ లైన్ని మనకు ఒక బాక్స్ మోడల్లో కనిపించే విధంగా. తర్వాత ఆరో మార్క్, ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం ఆర్టిన్ షేప్లో ఒక షాండ్లియర్ లుక్ తీసుకొచ్చారనమాట. 1 మీటర్ ఫుల్ పళ్ళు అంతా కూడా ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే వస్తుంది ఫుల్. శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి 2 కలర్స్ వేరియేషన్స్తో 2 బాక్సెస్ లాగా డిజైన్ చేశారు. ఇదంతా కూడా పింక్ కలర్తో ఒకటి, ఇంకొకటి గోల్డ్ కలర్తో ఒకటి, ఇట్లా క్రాస్ లైన్ లాగా బాక్స్ మోడల్ వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేశారు. పైన బోర్డర్ చూసినట్లయితే థ్రెడ్ వర్క్ అండ్ ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి బోర్డర్, అది కూడా ఏంటంటే బ్లూ కలర్తో లైన్స్ తీసుకున్నారు. ఆ తర్వాత గోల్డ్ కలర్తో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది. కింద కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ లుక్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ బ్లూ కలర్ అనేది కొంచెం 1 ఇంచ్ బోర్డర్ ఇచ్చారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ 3 to 4 ఇంచెస్ బోర్డర్ మనకి పింక్ ఇచ్చారనమాట. సారీ మొత్తం మనకి ఇదే బోర్డర్. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్, అంటే సేమ్ కలర్. బోర్డర్స్ మాత్రం మనకి పైన బోర్డర్ బ్లూ కలర్, కింద బోర్డర్ పింక్ కలర్ ఇచ్చారు కదా, సేమ్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ 2050 రూపీస్ అండి ఇది. 2050 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి అప్ టు 50% డిస్కౌంట్ ఉందండి. ఏ వెరైటీస్ మీద అయినా కూడా మనకి 10% నుంచి 50% డిస్కౌంట్ ఉంటుంది. అతి కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోదు. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి గీతాకృష్ణకి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ కొచ్చిన్ కోటా సారీస్ అండి ఇది. కొచ్చిన్ కోటా సారీ. ఓకే, బోర్డర్స్ చూసినట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్ శారీకి ఇక్కడ మనకి జూట్ మిక్స్ కోరా కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి ఒక 2 ఇంచెస్ బోర్డర్ యాడ్ చేసి ఎడ్జ్లో మనకి అంటే సిల్వర్ కలర్ కాంబినేషన్తో పైపింగ్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు.
ఇది వచ్చేసి మనకి కొంచెం నెట్టెడ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లుక్ వస్తుందండి, కాటన్ నెట్టెడ్ అంటారు కదా ఆ టైప్ లుక్ తీసుకున్నారు. ఆ బ్లూ కలర్ కాంబినేషన్కి ఫ్లవర్స్ డిజైన్ చూసినట్లయితే కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ని మనకి ఇక్కడ యాడ్ చేశారు. వెల్వెట్ మెటీరియల్ లోపల పింక్ కలర్ ఏదైతే కనిపిస్తుందో పింక్ కలర్ మొత్తం కూడా మనకి వెల్వెట్ మెటీరియల్, దాని చుట్టూ గోల్డ్ కలర్ అంతా కూడా మనకి జరీతో ఫిల్ చేసి అవుట్లైన్ మళ్ళీ పింక్ కలర్తో ఇచ్చారు. క్రీపర్ అండ్ లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. శారీ మొత్తం ఓపెన్ చేద్దాము. ఈ బుటీస్ శారీ మొత్తం కూడా దగ్గరగా ఇచ్చారు. దీంట్లో కలర్స్ చాయిస్ ఉంటుందండి, దీంట్లో కలర్ చాయిస్ ఉంటుందండి. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే టోటల్గా కాంట్రాస్ట్, అంటే మనం ఇంతకుముందు బోర్డర్లో ఏదైతే ఫ్యాబ్రిక్ చూసామో సేమ్ ఫ్యాబ్రిక్, అంటే జూట్ మిక్స్ కోరా కలర్ ఫ్యాబ్రికే మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. అలాగే వన్ సైడ్ బోర్డర్ సేమ్ శారీలో ఉన్న బోర్డరే ఇచ్చారు. ఈ శారీకి మనం బ్లూ కలర్తో ఏదైనా పైపింగ్ చేయించుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ 2395 రూపీస్ అండి. 2395 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. రేష్మా సిల్క్ సారీస్ అండి. ఇది రేష్మా సిల్క్ పీచ్ అండ్ నియాన్ కలర్ కాంబినేషన్ మిక్స్తో ఉంటుంది. ఈ శారీ మొత్తం కూడా మంచి షైనింగ్ ఉంటుందండి. సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు, ప్లస్ మనకి లైట్ వెయిట్లో కూడా ఉంటుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఇక్కడ గోల్డ్ కలర్ 1.5 ఇంచ్ బోర్డర్ ఇచ్చారు. అది కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్తో దానికి మొత్తం కూడా ఎంబోజ్ లుక్తో కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి పర్ల్స్ వర్క్, అంటే కొంచెం పర్ల్స్ వర్క్ టైప్లో కనిపిస్తుంది. అది 3 లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ని మనకి ఇక్కడ యాడ్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా 3 సైడ్స్ ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే నియాన్ పింక్ కలర్ కాంబినేషన్ మీద చిన్న చిన్న బుటీస్ని మనకి ఇక్కడ యాడ్ చేసి దానిపైన మనకి కుందన్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఈ శారీకి మెయిన్ ఇంకొక బోర్డర్ అండి, అంటే సెకండ్ వైపు మనకి ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ని కంటిన్యూ చేస్తూనే ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి ఏంటంటే కొంచెం లెంతీగా ఒక 5 to 6 ఇంచెస్ బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. టోటల్గా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ వస్తుంది, అంటే జరీ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ కాంబినేషన్తో. దానిపైన కూడా ఇక్కడైతే బుటీస్లో ఏదైతే మనకి స్టోన్ వర్క్ యాడ్ చేశారో సేమ్ స్టోన్ వర్క్ ని మనకి కింద బోర్డర్ లో కూడా యాడ్ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ బోర్డర్ అనేది, ఈ ఎక్స్ట్రా బోర్డర్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, సేమ్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? దీంట్లో కలర్స్ ఉన్నాయండి. దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ 2545 రూపీస్ అండి. 2545 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. వెల్సన్ సిఫాన్ అండి. ఇది వెల్షన్ షిఫాన్. ఇది మనకి లంగావని స్టైల్లో ఉంటుందండి. మనం ఫస్ట్ షోల్డర్ పార్ట్ చూస్తున్నాము. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది 3 వేరియేషన్స్తో. ఒకటి వచ్చేసరికి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్ డాట్స్ ఇచ్చారు. ఇంకొకటి టోటల్గా మనకి బ్లాక్ కలర్ సాటిన్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. ఇంకొకటి చూసినట్లయితే కనుక బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలరే ఇచ్చేసి దానిపైన అంతా కూడా సన్నటి లైన్స్ని యాడ్ చేశారనమాట. ఇది ఆల్ ఓవర్ శారీ అంతా, అంటే 2.5 మీటర్స్. ఇది మనకి లంగావని స్టైల్ కాబట్టి 2.5 మీటర్స్ మొత్తం కూడా ఇదే కవర్ అవుతుంది. బోర్డర్ చూసినట్లయితే కనుక రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. దాని కింద మనకి యాంటిక్ జరీ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా ఒక డిఫరెంట్ డిజైన్ అనేది ఇచ్చారు. 3 సైడ్స్ కూడా కామన్గా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి లంగావని స్టైల్ కాబట్టి మిడిల్ పార్ట్ ఎలా ఉందో చూద్దాం. కుచ్చిళ్ళ మొత్తం కూడా మిల్కీ వైట్ కలర్, క్రీమ్ కలర్ తీసుకుని దానిపైన కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే మొత్తం అంటే స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్ కనిపించే విధంగా గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ కలర్ కూడా టచ్ చేశారు. అంటే మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంది కదా, సో ఆ కలర్ కూడా మనకి ఇక్కడ టచ్ చేసి దానిపైన కుందన్స్ ఇచ్చారు. కింద బోర్డర్ ఏదైతే చూస్తున్నామో ఇది యాజ్ ఇట్ ఈస్గా సేమ్ శారీలో ఉన్న బోర్డరే కంటిన్యూ అవుతుంది. అంటే ఇంతకుముందు షోల్డర్లో పాటు చూసిన బోర్డరే. దానిపైన ఎక్స్ట్రా ఈ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది క్రీమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్తో ఇచ్చారనమాట. టోటల్గా మనకి కుచ్చిళ్ళ పార్ట్ అనేది ఇలా కనిపిస్తుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీనికి కాంట్రాస్ట్ వచ్చిందండి బ్లౌజ్. రెడ్. ఓకే, శారీలో పైపింగ్ వచ్చేసి మనం రెడ్ కలర్ యూస్ చేసాం కదా, సో అదే కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట. కాకపోతే ఇదేంటంటే హ్యాండ్స్కి యూజ్ అయ్యే విధంగా రెడ్ కలర్ కానీ లేకపోతే షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ కానీ తీసుకోవచ్చు. బాడీ పార్ట్ అంతా ఒక కలర్ అనమాట. శారీలో ఏదైతే మనం బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ని ఒకవైపు ఇచ్చారు, ఇక్కడ 1 సైడ్ ఇచ్చారు.
ఈ శారీ కాస్ట్ 1345 రూపీస్ అండి ఇది. 1345 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కుప్పడం సారీస్ అండి ఇది. కుప్పడం శారీ. కుప్పడంలో పట్టు వస్తుంది కదా, దాంట్లో లైట్ వెయిట్ గా సీకో. ఎప్పుడు మనం కుప్పడం పట్టు అని వింటూ ఉంటాము, ఇది కుప్పడంలో సీకో శారీ. సీకో సారీస్. పళ్ళు బ్యాక్గ్రౌండ్ అండ్ శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకు ఒకటే కలర్ అండి. కాకపోతే శారీలోనే మనకి ఇట్లా మూవ్ చేస్తున్నప్పుడల్లా లైట్ లెమన్ ఎల్లో షేడ్ అంటే కొంచెం గోల్డిష్ కలర్ కాంబినేషన్ కూడా కనిపిస్తుంది గ్రీన్ కలర్ లో. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మధ్యలో వచ్చేసి మనకి క్రాస్ లైన్స్, గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కనిపించే విధంగా క్రాస్ లైన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే కనుక పింక్ కలర్లోనే క్రాస్ లైన్స్ తీసుకున్నారనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ మొత్తం చూసినట్లయితే మిడిల్ పార్ట్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ మీదే మనకి మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు. అది కూడా 2 మ్యాంగోస్ని ఒక బంచ్ మోడల్లో తీసుకున్నారు. ఒకటి పై వైపు ఉంటుంది, ఇంకొకటి కిందకు ఉండే విధంగా మనకి మ్యాంగో డిజైన్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే గ్యాప్ చూస్తున్నామో ఇదే గ్యాప్ శారీ ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు. ప్లస్ బోర్డర్ చూసినట్లయితే కనుక 2 కలర్స్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కల్నీత బ్యాక్గ్రౌండ్తో ఒక చిన్న బోర్డర్ వస్తుంది. ఆ తర్వాత క్రాస్ లైన్స్ లాగా ఉండే కడీ బోర్డర్ ఒక 3 ఇంచెస్ బోర్డర్ తీసుకున్నారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. గ్రీన్ కలర్ రన్నింగ్ బ్లౌజ్, 2 సైడ్స్ కూడా శారీలో ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్స్ ఇచ్చారు, 2 సైడ్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 1510 రూపీస్ అండి. 1510 రూపీస్కి ఈ శారీ అవైలబుల్. సిల్క్ అండి ఇది. చెక్మా సిల్క్ గ్రేప్ కలర్. పళ్ళు అంటూ సపరేట్గా కలర్ వేరియేషన్ ఇవ్వకుండా సేమ్ కలర్తోనే ఇచ్చారనమాట. గ్రేప్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇక్కడ మనం ఒక పావు మీటర్ మాత్రమే డిజైన్ చేశారు. ఒకటి వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ ఉన్నప్పుడు ఈ లైన్ మొత్తం కూడా అదే కలర్స్ కాంబినేషన్తో మనకి ఫామ్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ ఇచ్చినప్పుడు ఆ లైన్ మొత్తం కూడా శారీ ఎండింగ్ వరకు అవే కలర్స్ మ్యాచింగ్ ఇచ్చారనమాట. ఇది పళ్ళు పార్ట్ చూస్తున్నాం. శారీ మొత్తం పైన బోర్డర్ చూసినట్లయితే 2 సైడ్స్ గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత మనకి సిల్వర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఇంకొక బోర్డర్ ఉంటుంది. ఈ 2 బోర్డర్స్ మనకి 2 సైడ్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఒకటి గ్రీన్ అండ్ సిల్వర్ కలర్తో లోటస్ ఫ్లవర్, ఇంకొకటి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. కింద ఎక్స్ట్రా మనకి బోర్డర్కి టచ్ చేస్తే ఇంకొక డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కూడా మనకి లోటస్ ఫ్లవర్సే తీసుకున్నారు, కానీ కొంచెం బిగ్ సైజ్లో సిల్వర్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో క్రీపర్ పార్ట్ వచ్చే విధంగా మనకి ఒక బంచెస్ని తీసుకున్నారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా. బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్. ఈ శారీ కాస్ట్ 1165 రూపీస్ అండి. 1165 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నామండి. అప్ టు 50% వరకు మనకి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. అతి కొద్ది రోజులు మాత్రమే. మీరు ఒక్కసారి గీతాకృష్ణకి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. లాల్గుడి సిల్క్ అండి ఇది. లాల్గుడి సిల్క్. ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా మంచి బ్రైట్ లుక్ కనిపిస్తుందండి శారీ. ఈ టైప్ ఆఫ్ శారీస్ ఏంటంటే మనకి డైలీ వేర్కి కానీ ఆఫీస్ పర్పస్ కానీ చాలా బాగుంటాయి. కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి శారీ మొత్తం ప్రింటెడ్ మోడల్లోనే వస్తుంది. ఇక్కడ మనకి కొంచెం రెడ్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా డిజైన్ కనిపిస్తుంది. 1 మీటర్ ఇచ్చారు. మధ్యలో మొత్తం బంచెస్ మోడల్, తర్వాత ఒక టర్నింగ్ క్రీపర్ మోడల్. ఇక్కడ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మాత్రమే కనిపించే విధంగా 2 లైన్స్ బోర్డర్స్, మధ్యలో మనకి ఫ్లోరల్ టైప్ ఆఫ్ ప్రింట్ ఇచ్చారు. ఇది టోటల్గా మనకి 1 మీటర్ పళ్ళు ఉంటుంది. శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ప్రింట్. ఓకే. బోర్డర్స్ సాటిన్ బోర్డర్స్. ఆ సాటిన్ బోర్డర్ కూడా మనకి మరీ స్మాల్ సైజ్ కాకుండా ఆల్మోస్ట్ ఒక 5 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారండి. ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్లో మనకి చెక్స్ టైప్ ఆఫ్ లైన్స్ ఇచ్చారు. అంటే చెక్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి ఫ్లోరల్ డిజైన్, అది కూడా మనకి షాడో పడినప్పుడు ఎలా అయితే మనకి అంటే బ్లాక్ కలర్ వస్తుంది కదండి షాడో పడినప్పుడు, ఇక్కడ ఏంటంటే సేమే కానీ మనకి ఎల్లో కలర్తో షాడో లాగా ఇచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్, బ్లాక్ కలర్తో ఆ ఫ్లవర్ షేప్ అనేది క్లియర్గా మెన్షన్ అయ్యే విధంగా అవుట్లైన్ ఇచ్చారు. శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి. దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ శారీకి బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వస్తుంది. ఈ డిజైన్ ని ఇంతకు ముందు మనం పళ్ళు బోర్డర్స్ లో చూసాం. బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో సేమ్ ఇచ్చేసారు, కాంట్రాస్ట్ లుక్ ఉండే విధంగా. ఈ శారీ కాస్ట్ 965 రూపీస్ అండి. ఓన్లీ 965 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. క్రిస్టల్ సిల్క్ అండి ఇది. క్రిస్టల్ సిల్క్.
ఇక్కడ చూసినట్లయితే పళ్ళు మనకి 1 మీటర్ పళ్ళు, అది కూడా జిగ్జాగ్ లైన్స్తో 3 కలర్స్ వేరియేషన్ ఇచ్చారు. ఒకటి పర్పుల్ కలర్, ఇంకొకటి రెడ్ కలర్, ఇంకొకటి క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో జిగ్జాగ్ లైన్స్ని మనకి 1 మీటర్ ఫామ్ చేశారు. మెయిన్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే కనుక బేస్ వచ్చేసి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, దానిపైన బ్లాక్ కలర్తో ప్రింట్ ఇచ్చారనమాట. ఈ శారీకి 3 సైడ్స్ కామన్గా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఓకే, శారీ మొత్తం జిగ్జాగ్ లైన్స్ వస్తాయా అండి? అప్ అండ్ ఇది లంగావోని స్టైల్. స్టైల్. ఓకే ఓకే, అంటే ఇది మనకి ఈ జిగ్జాగ్ లైన్స్ అనేది 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. మనం ఇవే కలర్స్ కాంబినేషన్ మనం ఇంతకుముందు పళ్ళులో కూడా చూసాం, కాకపోతే అక్కడ మనకి స్ట్రైట్ లైన్స్ లాగా ఇచ్చారు. ఇట్లా కొంచెం స్ట్రైట్ లైన్స్ తీసుకున్నారు. ఈ షోల్డర్ పార్ట్లో చూసినట్లయితే కనుక క్రాస్ లైన్స్, పర్పుల్ కలర్, వీట్ కలర్ అండ్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్. కింద మనకి బోర్డర్స్కి టచ్ చేస్తూ రెడ్ కలర్ కూడా కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత మొత్తం ఇక్కడ కూడా క్రాస్ లైన్స్ కంటిన్యూ చేస్తూనే మనకి స్ట్రైట్ లైన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి ఎక్స్ట్రా మస్టర్డ్ ఎల్లో కలర్ కనిపిస్తుంది, ఎక్స్ట్రా కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ లుక్ అనమాట. కట్టుకున్నప్పుడు మనకి ఆ లంగావోని స్టైల్ అనేది వేరియేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ వస్తుంది, రెడ్ అండ్ మస్టర్డ్ జిగ్జాగ్ లైన్స్ తోటి ఇస్తుంది. సారీ మొత్తం ఆల్మోస్ట్ జిగ్జాగ్ లైన్స్ తోనే ఇచ్చారు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ జిగ్జాగ్ లైన్స్. బ్లౌజ్ పార్ట్ లో కూడా ఇదే బోర్డర్ ని మెన్షన్ చేశారు. ఈ సారీ కాస్ట్ 745 రూపీస్ అండి. ఓన్లీ 745 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇప్పటిదాకా సారీస్ చూసాం మేడం. హాఫ్ సారీ, ఇది హాఫ్ సారీస్ అనండి. ఓకే, ఇది టోటల్ గా మనకి హాఫ్ సారీ అండి. ఇక్కడ వచ్చేసి మనకి పైన పార్ట్ చూసినట్లయితే కనుక లేస్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి షిమ్మర్ లేస్ తీసుకుని దానిపైన ఫ్లవర్స్లో మాత్రమే మనకి గోల్డ్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చి దానిపైన మళ్ళీ పింక్ కలర్ కుందన్స్ కూడా యాడ్ చేశారు. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా చిన్న గోట్ వర్క్ పింక్ కలర్, ఆ తర్వాత పిటాయి వర్క్తో ఉన్నటువంటి లేస్ని యాడ్ చేశారు. ఈ కింద అంటే ఇది మనకి కలీజ్ మోడల్లే వస్తుందండి. ఈ హాఫ్ సారీకి అంటే ఈ స్కర్ట్ పార్ట్కి మెయిన్ ఈ దామన్ పార్ట్ ఇక్కడ చూసినట్లయితే చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు. గ్రేప్ కలర్ వెల్వెట్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ పైన మొత్తం కూడా పిటాయి వర్క్, అక్కడక్కడ పర్ల్స్ యాడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి పైన బోర్డర్లో అయితే బెల్ట్ పార్ట్లో ఏదైతే చూసామో ఆ సేమ్ యాజ్ టీజ్గా ఆ బోర్డర్ యాడ్ చేశారు. తర్వాత స్టిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని పిటాయి వర్క్తో మనకి మొత్తం డిజైన్ ఇచ్చేసి పింక్ కలర్ 2 సైడ్స్ కుందన్స్ ఇచ్చి మధ్యలో మనకి ఏంటంటే పింక్ కలర్తో పాటు కొంచెం ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి సిల్వర్ కలర్ స్టోన్స్ ఇచ్చారనమాట. మెయిన్ ఈ దామన్ పార్టే ఈ స్కర్ట్ పార్ట్కి మెయిన్ అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా అంటే గోల్డ్ కలర్ కనిపించే విధంగా ఇచ్చి బెల్ట్ పార్ట్లో డిజైన్ ఏదైతే వచ్చిందో సేమ్ డిజైన్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఓనీ కలర్ చూద్దాం, గ్రీన్ కలర్. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇవి ఎక్కువ ఫ్యాషన్ నడుస్తున్నాయి, మిస్ మ్యాచ్. చిన్న కలర్ ఎక్కడన్నా మనకి టచ్ చేసినా చాలన్నమాట, ఆ టైప్లో మనకి మ్యాచింగ్స్ తీసుకుంటున్నారు. ఇది వచ్చేసి 2 సైడ్స్ ఉంటుందా అండి? వన్ సైడ్ వస్తుందండి, ఓన్లీ వన్ సైడ్ వస్తుంది. ఇంతకుముందు కింద బోర్డర్లో ఏదైతే చూసామో కొంచెం అదే టైప్ ఆఫ్ లుక్ తీసుకుని ఇక్కడ మనకి మిడిల్ పార్ట్లో యాడ్ చేశారు. 3 సైడ్స్ కామన్గా ఇక్కడ ఉన్నటువంటి పింక్ కలర్ బోర్డర్ ఎక్స్ట్రా ఇచ్చారు. ఇదేమో ఇంతకుముందు మనం బెల్ట్ పార్ట్లో హ్యాండ్స్లో చూసాం కదా, హ్యాండ్స్లో డిజైన్ ఇచ్చేసారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ 2975 రూపీస్ అండి. ఓన్లీ 2975 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా అప్ టు 50% డిస్కౌంట్ ఆఫర్స్ అనేవి ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే శ్రీరామ్ గారు, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. అంతేకాకుండా పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మనకి అప్ టు 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.